ఇప్పుడు అమరావతిలో 5 ఎకరాలలో ఇల్లు కట్టుకుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు, దానిపై మీరేం చెప్తారు? అది పోయినసారి ఏంటో జగన్ మీద అంత బాగా రోల్ చేశారు. అదే ఆయన 5 ఎకరాలు అంటే 500 ఎకరాల్లో కట్టుకుని నిజాయితీగా చెప్పుకోవాలా మగతనం కదా. జగన్ ఇంట్లోకి నేను ఎన్నోసార్లు వెళ్ళాను. అదే చంద్రబాబు ఇంట్లోకి ఇక్కడ ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చెప్పమని. చంద్రబాబు ఇంట్లోకి ఇక్కడ సీఎం రమేష్ ఇద్దరికి పక్క పక్క అంటే ఆ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళారా అభిమానులు కానీ ఎమ్మెల్యేలు కానీ? అదే జగన్ ఇంట్లోకి నేను 10 సార్లు వెళ్ళింటా. ఇంటి బయటికి 100 సార్లు వెళ్ళింటా. వాళ్ళ ఇంట్లోకి 5-10 సార్లు వెళ్ళింటా. జగన్ ఇంట్లోకి విజయమ్మ షర్మిలను కలిసా. మామూలు సామాన్యంగా రికమెండేషన్ కాకుండా కార్యకర్తలాగా వెళ్ళాను. అదే లోటస్ పాండ్లో ఇక్కడ ఎవరన్నా వెళ్ళారని చెప్పమని. చంద్రబాబు ఇంట్లోకి ఎవరన్నా వెళ్ళామని చెప్పమనండి. ఎందుకంటే ఆడ మార్పుల్స్ అన్నీ ఉంటాయి. చెప్పుకోవడానికి సిగ్గుండాలి వాళ్ళకి. కానీ 4 ఇండ్లు కట్టాడు, రియల్గా కట్టాడు, అవినీతి చేసి కట్టాడు. వైఎస్ రాజశేఖర్ ఇల్లు అమ్ముకున్నాడు సాగర్ చోట్లో. అంత ఆస్తి ఎక్కడొచ్చింది అంటారు. నీకు 12 మంది సంతానం ఉంటే మీకెంత ఆస్తి ఉంటే, జగన్ భార్య ఒక్కతే గంగిరెడ్డి కూతురు, ఆమె ఆస్తి ఎంత ఉంటుంది? మీకు 12 మంది పంచుకుంటేనే మా ఆవిడ ఆస్తి, ఎన్టీఆర్ కూతురు ఆస్తి అని చెప్పుకుంటున్నారు. అదే జగన్ భార్య ఆస్తి ఎంత ఉండొచ్చు? మళ్ళీ జగన్ అవినీతి చేసి సంపాదించాడు, ఇంట్లో ముక్కున్నాడు, వైఎస్ రాజశేఖర్ ఎలా వచ్చింది అంటారు. జగన్ భార్య ఆస్తి కానీ ఉండొచ్చు కదా. అందులో చెప్తాడా నా భార్య ఆస్తి ఇది పెట్టుబడి అని? వీళ్ళలాగా అది వీళ్ళు చేసే పనులు. జగన్ ఇప్పటికైనా జగన్కైనా మా జగన్ అయినా చెప్తుండా కొంచెం బుద్ధి ఆలోచించి కార్యకర్తలకు మీడియాని పెట్టి ప్రజలకు చెప్పుకుంటూ పోవాలా. లేకపోతే నువ్వు వాళ్ళు మన్ను తిన్న పాములు ఉంటాయి కదా, నువ్వు 5 ఛానల్ పెడితే 5 ఛానల్ను ఒక్క సెకండ్లో మింగేస్తారు వాళ్ళు. అది ఇప్పుడు పొత్తు గురించి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురున్నారు. ఈసారి కూడా ఒక్కళ్ళే వస్తే గెలిచే ఉంటుంది అంటారు. రియల్ గా జరిగితే జగన్ ఒక్కడే గెలుస్తాడు. అందులో ఏదైనా ట్యాంపరింగ్ చేస్తే మనం ఏం చెప్పాలి? ట్యాంపరింగ్ అంటే పోయినసారి కూడా మీరు ట్యాంపరింగ్ చేశారు అంటున్నారు కదా. ఇప్పుడు జగన్ అప్పుడు చంద్రబాబు చేయక జగన్ గెలిచాడు. ట్యాంపరింగ్ చేయడం రూల్. అదే జగన్ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేశాడు. 1-2 తప్ప, మందు తప్ప. మందు వల్ల ఓట్లు పోయినాయి, దెబ్బతిన్నాడు. ఒక వర్గంలో ఓట్లు పోయినాయి. కానీ అంత ఘోరంగా అయితే రావు. ఓడిపోయినా చెప్పలేము, కానీ అంత ఘోరంగా ఓట్లు రావు. 40% ఓటు ఇచ్చినా 55-60 రావాలి లెక్క ప్రకారం. అయితే కనీసం 50 రావాలి. మోసం చేసింది చెప్పుకొని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. చెత్త ఏం కాదు మనం అనుకుంటే అన్ని జగన్ కు తెలుసు. ఏ ఒక్క రాష్ట్రంలో 2 దాకా ఎలక్షన్ జరిగింది. 7 నుంచి 8 వరకు 5% అంట. ఎందుకంటే 6 తర్వాత లైన్ లో ఉన్న వాళ్ళు వరుసగా ఓటింగ్ జరుగుతుంది. గంటలు అయిపోద్ది. ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతుంది. అదే 2 దాకా ఉండి వేసిన మగాడేవాడు అని చూపించాడు. ఒకటే మాట, నిమిషానికి 3 ఓట్లు. అవి ఎక్కడొచ్చినా ఎలా వచ్చినా అందులో జగన్ గాని పొరపాటు చేసుకున్నాడు. నవ్వుకుంటూ నా అక్క నా చెల్లి అనుకుంటా మోసపోయినాడు. అదే అదే